నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, ఓన్లీ ఉల్లిపాయ ఉన్నప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? తప్పకుండా ఉల్లిపాయతోని ఈ పచ్చడిని ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి. ఏం ఆప్షన్స్ లేనప్పుడు, కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు, లేదా ఏదైనా కమ్మగా తినాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ ఉల్లిపాయ పచ్చడిని చేసుకొని తినండి. చాలా ఎంజాయ్ చేస్తారు. సో నేను ఇక్కడ స్టవ్ మీద ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు వేసుకొని ఇలా మంచిగా దూరగా వేంపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా వేంపుకోవాలి. ఇలా శనగపప్పు మినపప్పు కొంచెం రంగు మారాక ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చీలను యాడ్ చేస్తున్నాను నేను. అలాగే ఒక 10 ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే ఓన్లీ ఎండుమిర్చితోనైనా చేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చితోనైనా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం నేను ఇక్కడ చింతపండును వేస్తున్నాను. మంచి పులుపు కూడా యాడ్ అవుతుంది మనకు పచ్చడిలోకి. ఇలా చింతపండు కొంచెం వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇవన్నీ కూడా ఇలా మంచిగా దూరగా వేంపుకున్నాక మనం మిక్సీ జార్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకుందాము. ఇలా ఈ మసాలా దినుసులన్నీ కూడా సపరేట్గా పెట్టేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకొని. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఇక్కడ కొన్ని మిరియాలు యాడ్ చేశానండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. మిరియాలు వేసుకున్నాక ఇందులోకి నేను ఒక 4 పెద్ద సైజ్ ఉల్లిపాయలని నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలని మంచిగా రఫ్గా చాప్ చేసేసుకొని ఇందులోకి వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను బాగా కలుపుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ పచ్చడికి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇక్కడే మనకు ఉల్లిపాయలు కూడా ఈజీగా మగ్గిపోతాయి కదా ఉప్పు వేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం ఇక్కడ కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఒక 4 రెమ్మలంతా మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడికి. ఇలా కరివేపాకు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఒక 4 to 5 minutes తర్వాత ఇక్కడ చూడండి ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇలా సాఫ్ట్గా మగ్గాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా చల్లారి పెట్టుకుందాం. ఇది చల్లారాక మనం పచ్చడిని రుబ్బుకుందామండి. నేను ఇక్కడ ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, ఇది మూత పెట్టేసుకొని మంచిగా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు ఇదంతా ఉంది కదా, ఈ మిశ్రమం అంతా కూడా వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ముందు మీరు ఉప్పు వేసుకున్నట్లయితే ఇప్పుడు ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ముందే వేసుకున్నాను కాబట్టి ఇక్కడ వేసుకోలేదు ఉప్పు. ఇక్కడ చూడండి మంచిగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనము పోపు వేసుకొని ఇందులోకి వేసేసుకోవడమే. పోపులోకి సింపుల్గా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని మంచిగా ఇలా పోపు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఇడ్లీ, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ టైం ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, ఏదైనా కమ్మగా తినాలన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీకి కూడా తినిపించండి. అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.